బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కాకినాడ పట్టణ ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 54,07,633 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు 38,267 బూత్లలో పోలియో చుక్కలు వేయనున్నారు. 61,26,120 డోసులను జిల్లాలకు సరఫరా చేశారు. ఏదైనా కారణంతో ఇవాళ పోలియో చుక్కలు వేయించుకోలేకపోయినా చిన్నారులకు 22, 23 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటికెళ్లి అందించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బిందు లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ బిందు, చెప్పండి. గగన్, జిల్లాలో ఈ రోజు నుండి అంటే ఆదివారం నుంచి 3 రోజులు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో 1,29,959 మంది చిన్నారులకు పోలియో అయితే పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అంటే ఈ రోజు జరగబోయే పల్స్ పోలియోకి అవగాహన కలిగించేందుకు నిన్నటి నుండే వివిధ కార్యక్రమాల్లో పల్స్ పోలియోకి సంబంధించిన ర్యాలీలు మరియు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా అవగాహన కార్యక్రమాలే కాకుండా మంగళవారం నిర్వహించే పల్స్ పోలియోకి సంబంధించి సంపూర్ణంగా విజయవంతం చేయాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అయితే 5 ఏళ్లలోపు వయసున్న ప్రతి చిన్నారికి వివిధ పోలియో చుక్కలు మందు వేయాలన్నారు. జిల్లాలో 22 మండలాల్లో 66 పిహెచ్సిల పరిధిలో చుక్కల మందు వేస్తున్నట్లు కూడా తెలిపారు. ఆదివారం పోలియో చుక్కల మందు వేసుకోవడానికి చిన్నారులు 22, 23 తేదీల్లో కూడా వైద్య సిబ్బంది అంటే ఈ రోజు వేసుకోలేని వారు వైద్య సిబ్బంది ఇంటికి వెళ్లే వేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. 74 మొబైల్ బృందాన్ని కూడా అందుబాటులో ఉంచినట్టు తెలుస్తుంది. అనంతరం స్థానిక కూడా అధికారులు, ప్రతినిధులు, వైద్యులు, సిబ్బంది మరియు వైద్యానికి సంబంధించిన అందరూ హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కార్యక్రమంలో వివిధ శాఖల ప్రతినిధులు కూడా పాల్గొంటున్నట్టు సమాచారం. ముఖ్యంగా పల్స్ పోలియోకి సంబంధించి ఈ రోజు ఉండవల్లి కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కాకినాడ పట్టణ ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా పల్స్ పోలియో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కాగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా 54,07,633 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు 38,206 బూతుల్లో కూడా పోలియో చుక్కలు వేయనున్నారు. అయితే మొత్తం మీద 61,26,120 డోసులను కూడా జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. అంటే పల్స్ పోలియోకి సంబంధించిన వ్యాక్సిన్ కూడా అయిపోకుండా జిల్లాలకి నేరుగా సరఫరా చేసే విధానాన్ని కూడా తీసుకొచ్చారు. ఏదైనా కారణంతో ఇవాళ పోలియో చుక్కలు వేయించుకునే వాళ్ళు చిన్నారులు 22, 23 తేదీల్లో కూడా పోలియో చుక్కలు వేయించుకునే సదుపాయం ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది ఇప్పటికే వీటిలన్నిటికీ కూడా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది కదా. ఎస్ బిందు, ఇక పోలియో చుక్కల అవగాహన కార్యక్రమం చేపట్టి మరి పోలియో మందు అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనిపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? గగన్, అయితే పోలియో చుక్కలకు సంబంధించి ఈ రోజు పోలియో చుక్కలకు ఉన్న వివరణ కానీ దాని నుండి వచ్చే ఉపయోగాలకి సంబంధించి ప్రజలందరికీ తెలియాలని ప్రతి జిల్లాలో వివిధ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ లక్ష్మీష ప్రతి ప్రాంతం పర్యవేక్షించి నిన్న కొన్ని ప్రాంతాల్లో ఈ పోలియో వ్యాక్సిన్ గురించి కూడా చెప్పడం జరిగింది. ర్యాలీలు కూడా కండక్ట్ చేశారు. పోలియో వ్యాక్సిన్ వేసుకుంటే చిన్నారులకి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పి ర్యాలీలు మరియు వివిధ ప్రోగ్రాంలు, సెమినార్స్ కూడా కండక్ట్ చేశారు. కొన్ని హాస్పిటల్స్ లో వివిధ సెమినార్లు కూడా కండక్ట్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అలాగే గ్రామ స్థాయిలో కూడా ఏవైతే పంచాయత్స్ ఉన్నాయో ప్రతి పంచాయత్ లో కూడా పోలియోకి సంబంధించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలకు ఈ రోజు, రేపు, ఎల్లుండి పోలియో చుక్కలు ఉన్నాయని, చిన్నారులకు పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలనే నేపథ్యంలో కూడా అందరూ అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ క్రమంలో ఎక్కువగా వైరస్, బ్యాక్టీరియాలు సోకే ఈ క్రమంలో చిన్నారులకి పోలియో చుక్కలు వేయడంతో
నిరోధక శక్తి పెరిగి వారు పోలియో బారిన పడకుండా కూడా ఉంటుందని చెప్పి ఈ కార్యక్రమాలు చేపట్టారు. పోలియోకి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా కూడా నిన్నటి నుండి నందిగామ అని వివిధ ప్రాంతాల్లో కూడా ఆయన పర్యవేక్షించి అక్కడ ఉన్న కార్యక్రమాలను కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ర్యాలీ కూడా పొద్దున 8 నుండి ర్యాలీ కూడా చేయడం జరిగింది. ఈ రోజు కూడా వివిధ ప్రాంతాల్లో పోలియోకి అవగాహనకు సంబంధించి ప్లకార్డ్స్ మరియు సైన్ బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది కదా. రైట్ బిందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.